హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టైంపాస్ స్నాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. అదేనండి ఉప్పు శనగలు. మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న బండ్లల్లో గంట కొట్టుకుంటూ ఉప్పు శనగలు, ఉప్పు పల్లీలు అమ్మేవారు కదా. మనం చాలామంది కొనుక్కొని తినేవాళ్ళం కదా. ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు, డీమార్ట్లలో ప్యాకెట్స్ రూపంలో దొరుకుతున్నాయి. కానీ ఇంతకుముందు ఇవి లేనప్పుడు చిన్న చిన్న బండ్లలో మాత్రం వీధిలో గంట కొట్టుకుంటూ మాత్రం అమ్మినప్పుడు మీలో ఎంతమంది కొనుక్కున్నారో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఉప్పు శనగలు, ఉప్పు పల్లి ఇష్టం కూడా కామెంట్ చేయండి. మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అదే టేస్ట్ తోటి, అదే క్రిస్పీనెస్ తోటి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు వరకు శనగలు తీసుకున్నాను. ఇవి మనకు బిగ్ సైజులో కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఒకవేళ మన ఇంట్లో అవైలబుల్లో లేకుంటే మన ఇంట్లో ఉన్న శనగలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న నార్మల్ శనగలు తీసుకున్నాను 1 కప్పు వరకు. వాటిని అయితే ప్లేట్లో పోసేసుకున్నాను. మరొక బౌల్లో హాఫ్ వరకు వాటర్ తీసేసుకొని అందులో 1 స్పూన్ వరకు సాల్టు, 1 స్పూన్ వరకు పసుపు వేసేసి 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు, కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల ఈ సాల్టు, ఉప్పు వాటర్ అయితే శనగల పైన వేసేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి ప్లేట్లో ఇలా కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ కూడా వేసేసి మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు, పసుపు అనేది శనగలకు చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం వీటిని డ్రై అయ్యే వరకు, తడి మొత్తం పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు 15 నుండి 20 నిమిషాల టైం పడుతుంది. అలాగే వదిలేసేయాలి. 15-20 నిమిషాల తర్వాత మీరు తిరిగి చూడండి, ప్లేట్ తడిగా లేవు, శనగలు తడిగా లేవు, మొత్తం ఎల్లో కలర్ శనగలు అయిపోయినాయి. ఉప్పు మంచిగా పడుతుంది. ఇప్పుడు పొడి పొడిగా వచ్చేసాయి. కొంచెం శనగలు కూడా లైట్గా ఉబ్బుతాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఒక 1/4 కిలో వరకు సాల్ట్ వేసేసుకొని సాల్ట్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ ముద్దలుగా ఉంది కదా, పొడి పొడి అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. సాల్ట్ని టచ్ చేస్తే బాగా వేడిగా ఉండాలి. ఇలా పొగలు వెళ్తాయి. సాల్ట్ వేడైనప్పుడు, పొగలు వెళ్ళినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి గుప్పెడు శనగల్ని ఇప్పుడు సాల్ట్లో వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ పొడి పొడిగా అయ్యి శనగలు తడిగా ఉన్నాయి, పొడిగా అయిపోతాయి. ఆ సాల్ట్ హీట్కి ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. మనం అక్కడ నిల్చొని కలపకపోతే శనగలు మొత్తం మాడిపోతాయి. కాబట్టి నాన్ స్టాప్గా 5-10 నిమిషాలు కలపడం వల్ల మనకు ఈ శనగలు అనేటి ఉప్పు హీట్కి ఇలా మనకు పటాపటమని పేలుతూ శనగల పొట్టు మొత్తం ఊడిపోతాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా ఉప్పులో వేసి కలపాలి కదా, కలిపినప్పుడు శనగలు ఎలా పేలుతున్నాయో చూడండి, వాటి మీద పొట్టు మొత్తం ఊడిపోతుంది. కాబట్టి మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అక్కడనే నిల్చొని ఈ శనగల్ని 10-15 నిమిషాల వరకు వేసి చక్కగా శనగల మీద ఉన్న పొట్టు మొత్తం రిమూవ్ అయిపోయి చక్కగా పేలుతాయి. ఈ ఉప్పుని మనం శనగలు అయిపోయిన తర్వాత ఉప్పుని పడేయకుండా చల్లారిపోయిన తర్వాత ఇదే ఉప్పుని పక్కకు తీసుకొని ఉంచుకోవచ్చు. మనం కేక్స్ చేసినప్పుడు, బేక్ చేసినప్పుడు ఇదే సాల్ట్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఉప్పు శనగలు చేయాలనుకున్నప్పుడు ఇదే సాల్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం స్ట్రెయినర్ తోటి ఈ శనగలను అయితే తీసేసుకోవాలి. మనం ఎన్ని శనగలు ఉన్నాయో అన్ని బ్యాచ్ల ప్రకారం కొన్ని గుప్పెడు వేసుకుంటూ ఇదే ప్రాసెస్లో 10-15 నిమిషాల వరకు శనగలు ఉప్పులో వేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, బయట కొనాల్సిన అవసరం లేకుండా ఉప్పు శనగలు రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.